మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మాకు తెలుసులే అనుకుంటున్నారా? నేను చెప్పేది ఎప్పుడూ తాగుతూ మేము తాగకపోతే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? ఈ పథకాలన్నీ ఎలా అమలవుతాయని, వారి ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కూడా పొద్దు రాత్రి ఉద్యమంలా తాగేవాళ్ల గురించి కాదు. నేను పెద్దగా తాగను, రోజు జస్ట్ ఒక్క పెగ్గే అనే వాళ్లకు మనం చెప్పేది. ఆ పెగ్ మీ కాలేయం మరియు శరీరంలోని ఇతర భాగాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మితమైన మద్యపానం ఆరోగ్యానికి మంచిదని మీరు వినే ఉంటారు. అండ్ మద్యం ఆరోగ్యానికి హానికరం అని కూడా వినే ఉంటారు. ఈ టైంలో తక్కువ మొత్తంలో ఆల్కహాల్ మంచిదా కాదా? మీరు ఒక 60 ml ఆల్కహాల్ తాగితే అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, మామూలుగానే డ్రింక్ చెయ్యపోయినా కూడా ఈ రోజుల్లో కల్తీ మరియు రసాయనాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల మీ కాలేయం ప్రభావితం అవుతుంది. కానీ మీరు ఆల్కహాల్ తాగడం ప్రారంభించినప్పుడు కాలేయం అనేక దశల్లో క్రమంగా దెబ్బతింటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మొదటి దశలో మీరు వారానికి 4 రోజులు 90 ml కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే మీరు అతిగా తాగినట్టే, అంటే బాగానే తాగుతున్నారని అర్థం. ఎక్కువగా తాగేవారిలో కొవ్వు మొదట కాలేయం చుట్టూ చేరడం ప్రారంభమవుతుంది. ఇది ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది. ఈ దశలో ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగడం మానేస్తే అది నార్మల్ అవుతుంది, దాన్నది రిపేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్, రెండవ దశలో వ్యక్తి ఆల్కహాలిక్ హెపటైటిస్కు అభివృద్ధి చేస్తాడు. ఈ దశలో కూడా వ్యక్తి మద్యం సేవించడం కొనసాగించినట్లయితే అతని కాలేయం ఉబ్బడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఆల్కహాలిక్ హెపటైటిస్ తీవ్రతరం అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం ప్రాణాంతక స్థాయికి వెళ్ళిపోతుంది. అయితే ఈ దశలో కూడా మద్యపానానికి దూరంగా ఉంటే అది కూడా రిపేర్ అవుతుంది, పెద్దగా నష్టం జరగదు, అతను ఎక్కువ కాలం జీవించగలగడు. ఇక థర్డ్ ఫేజ్, మూడవ దశలో అంటే చివరి దశలో వ్యక్తి లివర్ సిరోసిస్ గురవుతాడు. ఈ లివర్ సిరోసిస్ అంటే కాలేయాన్ని తయారు చేసేటువంటి కణాలు చనిపోవడం మరియు కాలేయం పనిచేయడంలో ఇబ్బంది కలగటం. 10 సంవత్సరాలుగా తాగుతూ ఉంటే లివర్ సిరోసిస్ వస్తుంది. కాలేయం యొక్క సిరోసిస్ సంభవించినప్పుడు ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క కాలేయం తనను తాను రిపేర్ చేసుకోలేదు. ఈ దశకు చేరుకున్న తర్వాత వ్యక్తి మరణం ఖాయం. ఇక ప్రతిరోజు ఒక పెగ్ అంటే 60 ml తీసుకోవడం సురక్షితమా అంటే ఖచ్చితంగా మీ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు చాలా తక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే మీ కాలేయంపై ప్రభావాలు దీర్ఘకాలంలో ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా తాగినట్టయితే వెంటనే ఆ ప్రభావం చూపిస్తుంది. నిజం చెప్పాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మద్యం సేవించకూడదు. అయితే మీరు అప్పుడప్పుడు తాగితే అప్పుడు దాని ప్రభావం శరీరంపై కనిపించదు. కానీ మీకు ఇప్పటికే కాలేయ సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మీకు ప్రమాదకరమే.